ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. మేషరాశి వారికి మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె ఎవరో కాదు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో, ఆ స్త్రీ ఎవరో, మీ యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైన అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది. ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే మరొక 10 రోజుల్లో మీ యొక్క స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, లేకపోతే బంధువుల్లో ఒక స్త్రీ కానీ వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్యలోకి చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లోకి తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే చాలా కాలంగా ఆ పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు. అది కుటుంబ పరమైనటువంటి సమస్య కావచ్చు, మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు. ఆ సమస్యకు పరిష్కారం అయితే అతి కొద్ది రోజుల్లో మీకు లభించబోతుంది. అలాగే మీతో ఇదివరకు శత్రుత్వాన్ని పెంచుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక కొంత నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మానసికంగా ఆత్మవిశ్వాసంతో మొడుగులు ముందుకు వేయగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించుకోండి. అలాగే మీ యొక్క ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి. వీసా, పాస్పోర్ట్కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఊహించని అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి లేదా ప్రమోషన్కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల ద్వారా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీ తోటి ఉద్యోగస్తులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు. దీని ద్వారా పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ యొక్క స్నేహితులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు తెచ్చుకోకండి. మీరు మధ్యకాలంలో మీకు అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చక్కని పరిష్కారాలను అలాగే చక్కటి అభివృద్ధిని మంచి మంచి అవకాశాలను పొందుకుంటారు. ప్రతికూలతలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. భగవంతుడి యొక్క నిర్ణయంతో మీకైతే కనుక అవన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రతి విషయాన్ని నిర్ణయాలను తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు మీకు మేలు చేయవిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక ఈ రాశి వారికి సంబంధించి దుర్గా చాలీసా కూడా శుభకరమైన ఫలితాలను కలిగిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానం చేయండి. ఆవుని దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.